లక్షణాలలోని మూడవది జీవము. అయ్యగారు, ఇందాక ప్రాణం అన్నారు, ఇప్పుడు జీవం అంటున్నారు. ఈ రెండుకున్న తేడా ఏంటి? ఆయనలో జీవముండెను అని యోహాను సువార్తికుడు అంటాడు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని యాకోబు తన పత్రికలో వ్రాస్తాడు. జీవితం అంటే పుట్టుకతో ప్రారంభమై మరణంతో ముగిసేది. ఒక పరిమిత కాలానికి సంబంధించింది జీవితం అని అర్థం. ఎప్పుడైతే ఆత్మ అనుగ్రహించిన ప్రాణం తిరిగి దానిని దయచేసిన తండ్రి యొద్దకు చేరుతుందో అప్పుడు వాక్యమైన దేవుని శక్తి మనలో మోగపోతుంది. దాంతో ఈ జీవితం కూడా సమాప్తమైపోతుంది. ఇక దైవిక గుణలక్షణాల పరంపరలోని చివరి అంశం వెలుగు. సృష్టి క్రమంలో వెలుగు చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని సువార్తికుడైన యోహాను రాస్తాడు. వెలుగు దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది, రూపాన్ని కండ్ల ముందు సాక్షాత్కరింపచేస్తుంది, అదృశ్యాన్ని దృగ్గోచరం చేస్తుంది, ఉనికిని బహిర్గతం చేస్తుంది. ఇక ఈ వెలుగు ఉన్నదే, ఇది ప్రసరిస్తుంది, ప్రయాణిస్తుంది, ప్రభవిస్తుంది, వెల్లువై వెల్లివిరుస్తుంది. ఇలా తనకు తానుగా ఉనికి కలిగి ఆత్మస్వరూపుడై వాక్యమై జీవమై వెలుగై ఉన్న దేవుడు తన వాక్శక్తితో ఈ విశాల విశ్వాన్ని సృజించాడని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేస్తాయి. దైవిక గుణలక్షణాలు మర్మమైనవి అయినప్పటికీ అవన్నీ మానవునిలో కూడా దేవుని శక్తి ద్వారా నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. కాబట్టి ఈ సృష్టిలో మానవుడు ప్రధానమైన కేంద్రంగా నిలిచి ఉన్నాడు. అయినప్పటికీ తన చుట్టూ ఉన్న సృష్టిని అవగతం చేసుకోవటం మానవుడికి ఎప్పటికీ అంతుపట్టని మర్మమే. ఇక మర్మమైన ఈ సృష్టిని గురించి వివరించుకునే ముందు ఉద్భవాన్ని గురించి, సంభవాన్ని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏదైనా ఒకటి భౌతికంగా లేదా పదార్థపరంగా ఉనికిలోనికి రావాలి అనంటే దానికి సంగమం అవసరమవుతుంది. ఉదాహరణకు స్త్రీ పురుషుల అండాలు కణాలు సంగమించి తల్లి గర్భంలో పిండం రూపం దాలుస్తుంది. ఇక సైన్స్ ఏం చెబుతుందంటే ఆక్సిజన్, హైడ్రోజన్ అనే 2 వాయువులు సంగమించి నీరు ఏర్పడుతుంది. విత్తనం భూమిలో నాటబడినప్పుడు నీటితో గాలితో కలిసినప్పుడు దానిలోని జీవం ప్రాణం పోసుకుంటుంది. కనుక 2 మూలకాలు ఒకదానితో ఒకటి సంగమించినప్పుడు లేదా 2 మూలకాలు ఒకదానితో ఒకటి సంఘర్షించినప్పుడు దానిలో నుండి పదార్థం లేక రూపం ఆవిష్కరించబడుతుంది. దానిని సృష్టి అని మనం అంటాం. అయితే ఇక్కడ మళ్ళీ ఒక మంచి ప్రశ్న తలెత్తుతుంది. అసలు మూలకాలే ఉనికిలో లేనప్పుడు ఇక సంగమం, ఉద్భవం ఎలాగూ సాధ్యపడుతుంది? ఆదిలో అంటే ఆరంభానికి ముందు అని మనం చెప్పుకున్నాం కదా. అప్పుడు దేవుడు మాత్రమే ఉనికిలో ఉన్నాడు. మరి దేవుడు ఎవరితో సంగమించి ఈ సృష్టిని లేదా ఈ పదార్థమైన విశ్వాన్ని సృజించాడు లేక నిర్మించాడు? మళ్ళీ ఇది అద్భుతమైన మార్మికమైన ప్రశ్న. ఇలా ఆత్మయైన దేవుడు ఎవరితో సంగమించి ఈ విశాల విశ్వాన్ని సృజించాడు లేక నిర్మించాడు అనే ఆలోచన మనకు కలగొచ్చు. అందుకే ఇది సృష్టిలో అర్థం కానటువంటి మరొక మర్మం. సృష్టి అనే మాటకు హీబ్రూలో యాసర్ అనే పదాన్ని వాడారు. యాసర్ అనే ఈ పదానికి మిగిలిన అనేక ఉత్పత్తి అర్థాలతో పాటు ఇచ్ఛ లేక సంకల్పము అనే మరో అర్థం కూడా ఉంది. ఇచ్ఛ లేక సంకల్పం అనగా ఆత్మ అయిన దేవుడు వాక్కు ద్వారా తనను తాను బహిర్గతపరుచుకున్నాడని మొదట మనం చెప్పుకున్నాం కదా. ఈ వాక్కు, సంకల్పము లేదా ఇచ్ఛ ఇవి 2 ఒకదానితో ఒకటి సంగమించి ఆయన జీవములో నుండి, వెలుగులో నుండి ఈ విశాల విశ్వాన్ని ఆవిర్భవింపచేశాయా? ఏమో, ఇది కూడా అద్భుతమైన మరో మర్మం. చివరిగా ఆత్మ అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, జీవమైన దేవుడు, వెలుగయ్యున్న దేవుడు తన దైవిక గుణలక్షణాలన్నింటినీ మానవులమైన మనలో నిక్షిప్తపరిచాడు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు
నీ ఆత్మ, అదే దేవుడు నీకు అనుగ్రహించిన ప్రాణాన్ని నీవెలాగూ పదిలపరుచుకుంటూ ఉన్నావు. ఆయన నీకు అనుగ్రహించిన వాక్కును, అంటే భావము, భాష, వ్యక్తీకరణ, వీటన్నింటినీ ఏ రీతిగా నీవు వినియోగించుకుంటూ ఉన్నావు. నిన్ను ఉనికిలోనికి తీసుకుని వచ్చి నీకిచ్చిన జీవితమనే ఈ జీవమున్నదే, దానిని ఎలాగూ పదిలపరుచుకుంటూ ఉన్నావు. నిన్ను ఈ లోకంలోనికి తీసుకుని వచ్చి ఆ వెలుగుమయమైన జీవితాన్ని అనుగ్రహించాడే, ఆ వెలుగులో ఎలాగూ నీవు నడుచుకుంటూ ఉన్నావు. ఇది చివరి ప్రశ్న. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మా ప్రేక్షకులైన మీరు, దేవుడు మీకు అనుగ్రహించిన ఆత్మను బట్టి, వాక్కును బట్టి, జీవాన్ని బట్టి, వెలుగును బట్టి ఆయనను మహిమపరచాలని, ఆ దైవిక గుణలక్షణాలలో మీ జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలని ప్రభు పేరట ఆశిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు చూచినందుకు మీకు దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మర్మం కార్యక్రమానికి సంబంధించిన ఈ మా తొలి ఎపిసోడ్ మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించిన మీ అభిప్రాయాలను తప్పక మాకు తెలియచేయండి. మా అడ్రస్ సువార్త జ్వాల హౌసింగ్ బోర్డ్ కాలనీ, గుంటూరు 522005. మా ఫోన్ నంబర్ 9676116111. వచ్చే వారం సృష్టికి సంబంధించిన మరిన్ని మర్మాలను మనం అధ్యయనం చేసుకుందాం. చూస్తూనే ఉండండి సువార్త ద్వారా సమర్పించే మర్మం. ఈ రవి ప్రసాద్ గారు చేస్తున్నటువంటి ఈ పని చాలా సాహసంతో కూడిన పని అని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా బడ్జెట్ కూడా చాలా అవసరమైనటువంటి సంగతి. వారు మన దగ్గర ప్రార్థన మాత్రమే కోరారు. ప్రార్థన మాత్రమే కోరారని మనం ఏమీ చేయకూడదని అర్థం కాదు. ఏదైనా మనం చేయగలిగితే మనం హృదయపూర్వకంగా చేయవచ్చు. సువార్త జ్వాల అనే మాటని చదివినప్పుడు నేను అప్పుడే సంతోషించాను. ఇప్పుడు మరొక కొత్త మాట ఉపయోగించాను, అది మర్మము అనే మాట, మిస్టరీ. ఈ యొక్క కార్యక్రమంలో సాధారణంగా అందరూ చెప్పేది కాకుండా ఒక క్రొత్త ఒరవడిలో నూతనత్వాన్ని సంతరించుకునేటట్లు ప్రతి పూట ఆయన నోట మర్మములు పలికించబడేటట్లు మన ప్రార్థన ఎంతైనా అవసరం. ఆ మర్మము అనే మాట నేను విన్నప్పుడు, చదివినప్పుడు దైవజనుడైన పౌలు ఒక రోజున, నేను దేని చేత సంకెళ్ళ చేత కట్టబడ్డానో ఆ సువార్త మర్మం, మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్. సువార్త అందరూ చెప్పొచ్చు, సువార్తలో ఏదో మర్మం దాచబడినట్లు ఎఫెసీ 6:18 మనం చదువుతాం. నేను నోరు తెరిచినప్పుడల్లా సువార్త మర్మము ప్రకటించినట్లు సహోదరులారా నా కొరకు ప్రార్థన చేయండి అని ఆయన కోరుకున్నట్లు బైబిల్లో వ్రాయబడి ఉంది. వాస్తవానికి రవిప్రసాద్ గారు ఏ మాట మాట్లాడినా ఏదో ఒక క్రొత్తదనం దాంట్లో నాకు కనిపిస్తూనే ఉంటుంది. ఆయన శైలి, భాషా శైలి ఆ విధంగా ఉంటుంది. ఈవెన్ కంప్యూటర్ దగ్గర కూర్చున్నా ఆయన డిజైన్ చేసిన విధానాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన దాంట్లో ప్రొఫెషనల్ కాకపోయినా ఆ డిజైనింగ్ చేయటంలో కానివ్వండి, మాట పద్ధతి, థియరీ కానివ్వండి, డినామినేషన్ ఫీలింగ్ లేకుండా అందరితో కలిసి ఉండడం కానివ్వండి,
ఇవన్నీ ఆయనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతలు. కనుక నాకు తెలిసినంత వరకు ఆయన ప్రారంభించిన ఈ పని తుదిముట్టించగలరని, ప్రభు యొక్క సహాయం వారికి తోడుగా ఉంటుందని, ఈ గుంటూరు నుండి ప్రచురమయ్యే ఈ సువార్త మర్మం దేశం నలుదిశలా ప్రబలుతుందని, తప్పక ఆయన వెనువెంట ఉండి ఈ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తారని, దానికి తగిన ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభు ఏర్పాటు చేయాలని ప్రార్థన పూర్వకంగా నేను కోరుకుంటూ, ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని నా సంతోషాన్ని తెలియపరుస్తూ, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టి కథనాన్ని ఒక సంపూర్ణ దృశ్య కావ్యంగా మలచాలన్నది ప్రభువు నాకు అనుగ్రహించిన తలంపు. ఆదికాండం 1వ అధ్యాయంలోని సృష్టికి పూర్వమున్న పరిస్థితులను మొదలుపెట్టుకొని హేబెలు మరణానంతరం దేవుడు వారికి ప్రతిగా ఇచ్చిన షేతుకు జన్మించిన ఎనోషు జననంతో ప్రారంభమైన యెహోవా నామం పేరిట ప్రార్థన చేయటం ప్రారంభమైన ఆ దివ్య ఘట్టం వరకు ఈ కథనాన్ని సంపూర్ణ నిడివి కలిగిన దృశ్య కావ్యంగా మలచాలన్నది ఒక ప్రయత్నం. అయితే ఇది చాలా భారభరితమైన కార్యం. దీనికి ఆర్థిక వనరులు కావాలి, సాంకేతిక పరిజ్ఞానం కావాలి, అకుంఠిత దీక్ష కావాలి, అనుభవమైన సాంకేతిక నిపుణులు కావాలి. ఇది మా ముందున్న ఒక పెద్ద సవాలు. ప్రభు చిత్తమైతే నవంబర్ నెలలో ఈ ప్రాజెక్ట్ క్రియేషన్ అనే ఈ పథకాన్ని అమలు చేయాలని ఆలోచిస్తూ ఉన్నా. ప్రేక్షకులైన మీకు సువార్త జ్వాల పక్షంగా నేను చేసే విన్నపం ఏమంటే, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న వారిలో అనేక మంది కంప్యూటర్ మీద సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం కలిగిన వాళ్ళు తప్పక ఉంటారు. గత 2 ఎపిసోడ్లలో మీరు గమనించే ఉంటారు, మేము ఎంత గ్రాఫిక్ వర్క్స్ ఈ ఎపిసోడ్ల నిర్మాణంలో వినియోగిస్తూ ఉన్నాము. దీనిని మరింతగా మెరుగుపరచాలని, మరింతగా ఆధునికం చేయాలని మేము ఆశిస్తూ ఉండగా, కంప్యూటర్ పట్ల, గ్రాఫిక్ వర్క్ పట్ల పరిపూర్ణ అవగాహన కలిగిన ప్రేక్షకులైన మీరు మాకు సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే నవంబర్లో మేము తలపెట్టిన ప్రాజెక్ట్ క్రియేషన్ అనే ఆ సంపూర్ణ నిడివి కలిగిన దృశ్య కావ్యాన్ని నిర్మించడానికి మీ గ్రాఫిక్ వర్క్స్ ఉపయుక్తంగా ఉండాలని కూడా ఆశపడుతూ ఉన్నాం. దయతో మీ పరిజ్ఞానాన్ని, దేవుడి మీకు అనుగ్రహించిన తలాంతులను మాతో పంచుకొనండి. దేవుని మహిమపరచండి. అంతేకాదు, భారభరితమైన ఈ కార్యాన్ని యథార్థం చేయటానికి, లేక ఈ దృశ్య కావ్యాన్ని మీ ముందు ఆవిష్కరించడానికి దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే ఆర్థిక సహాయాన్ని మాకు అందించండి. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.